హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీతు రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా విరాట్ గాయాలతో ఇంటికి రావడంతో అందరూ కంగారు పడతారు. గుడిలో పూజ చేయిస్తున్నప్పుడు ఎవరో నా మీద అటాక్ చేశారు చంద్ర. ఎందుకు అటాక్ చేశారని శ్యామల అడుగుతుంది. తెలీదత్తా, కానీ నన్ను చంపడానికొచ్చారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశానని విరాట్ చెప్తాడు. శాలిని తెగ టెన్షన్ పడుతుంది. శాలినిని చూసి క్రాంతి డౌట్ పడతాడు. వెంటనే బిజినెస్ శత్రువులే కావచ్చని శాలిని డైవర్ట్ చేయాలని చూస్తుంది. చంద్రకళ బాధపడుతుంది. శాలిని బయటకు వచ్చి తల్లికి కాల్ చేస్తుంది. నువ్వు చెప్పిందేంటి, జరిగిందేంటి? సెవెన్లా రావాల్సిన బావగారు చిన్న గాయంతో వచ్చాడు. నలుగురూ కలిసి ఒక్కణ్ణి ఏం చేయలేకపోయారని కోపంతో శాలిని కాల్ కట్ చేస్తుంది. శాలిని దగ్గరకు వచ్చిన క్రాంతి, అన్నయ్య మీద నువ్వే అటాక్ చేయించావని అంటాడు. నీమీద నాకు అనుమానముందంటాడు. కాని శాలిని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అవసరమైతే ఈ ఇంటి మనుషుల కోసం నేనే ప్రాణాలిస్తానని శాలిని చెప్తుంది. ఇలా అనుమానించడం కరెక్ట్ కాదని క్రాంతికి శ్యామల, చంద్ర చెప్తారు. శాలిని మాటలను చంద్ర నమ్మేస్తుంది. విరాట్ చంద్ర వారసుణ్ణి అందించాలని కుటుంబమంతా కోరుకుంటుంది. శృతిని ఆడించిన తర్వాత మళ్లీ ఈ చేతులతో పసిపాపను ఎత్తుకోలేదు. మళ్లీ ఆ ఫీలింగ్ను ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నానని శ్యామల అంటుంది. రాత్రి పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన చంద్రను చూసి విరాట్ రొమాంటిక్గా మాట్లాడతాడు. విరాట్పై అటాక్ గురించి చంద్ర టెన్షన్ పడుతుంది. పసుపు వేసిన పాలను తాగమని విరాట్కు చెప్తుంది. పొద్దున్నుంచి అన్ని పనులు చేసి అలసిపోయా. శివరాత్రి కాబట్టి ఉపవాసం ఉన్నా. కాళ్లు పీక్కుపోతున్నాయని చంద్ర చెప్తుంది. బెడ్మీద భార్యను కూర్చోబెట్టి విరాట్ కాళ్లు పడతాడు. విరాట్ను అలాగే ప్రేమగా చూస్తుంది చంద్రకళ. నీ మెడలో నేను 9 ముళ్ళు వేశా. నీ తాళి గట్టిది, నాకేం కాదు, ప్రశాంతంగా పడుకోమని చంద్రకు విరాట్ చెప్తాడు. మరోవైపు తల్లి దగ్గరకు వెళ్లి క్రాంతికి తనమీద డౌట్ వచ్చినట్లు శాలిని చెప్తుంది. అంత ప్రొఫెషనల్ కిల్లర్స్ను పెట్టినా ప్లాన్ మిస్ అయిందని శాలిని అంటుంది. ఇకపై విరాట్ను టార్గెట్ చెయ్యొద్దు. ఈ అటెంప్ట్తో నాపై క్రాంతికి డౌట్ వచ్చింది. ఇప్పుడలాంటి ఆలోచనలు చెయ్యొద్దు, ప్రాణాలు తీయొద్దని తల్లితో శాలిని అంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.